హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి యొక్క సచ్చరిత్ర నుంచి వారి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. మరి ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు ధ్యానానికి సిద్ధమవుదామా? మనం ధ్యానం, మీరందరూ కూడా ధ్యానంలో ఉంటూ చక్కగా ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? చక్కగా అందరూ ధ్యాన స్థితిలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకుంటున్నారా? నాకు చెప్పండి, తెలియచేయండి. మరి ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకునేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏ విధమైన అనుభూతి మీకు కలుగుతోంది? మీ అనుభవాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఓకే, మరి మనకు సహకరించే అందరికీ అన్నింటికి ముందుగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. మరి అందరూ చక్కగా ధ్యాన స్థితిలో ఉండాలి. ఎలా? వెన్నుపూసని ఠారుగా ఉంచి స్థిరమైన సుఖ ఆసనంలో కింద కూర్చునే వాళ్ళు బాజా పట్లేసుకొని కూర్చోండి, లేదంటే బెడ్ మీద కానీ కుర్చీలో కానీ ఎక్కడైనా సరే కూర్చున్నప్పుడు మీ రెండు కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. రెండు చేతులు వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. చక్కగా దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. శరీరం అంతా చక్కగా రిలాక్స్ అయిపోయింది కదా, ప్రశాంతంగా ఉంది కదా. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ మీతో మీరు ఉంటూ మీలోనికి ప్రయాణించండి. ఎరుకతో ఉండండి మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే మాస్టర్స్, సెక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. చక్కగా అందరూ కళ్ళు తెరవకుండా ధ్యాన స్థితిలోనే ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన: బాలా సాహెబ్ మిలికర్, బాబు సాహెబ్ బూటీ, అమీర్ శక్కర్, తేలు పాము, బాబా అభిప్రాయము. ప్రస్తావన: బాబాను ధ్యానించుటెట్లు? భగవంతుని నైజము కాని స్వరూపము కాని అగాధములు, వేదములు కాని 1000 నాలుకల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురువుని పాదములని ధ్యానించవలెను, కానీ ఇంకొక మార్గము లేదని వారిలకు తెలియును. హేమాత్ పంత్ ఒక సులభమైన మార్గము ఉపదేశ రూపముగా చూపుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణ పక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవ్వగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురత పడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగ్గా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ఏక ధ్యానముతో ఒక సందు ద్వారా చూచునప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీత వలె కనిపించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రముననుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు. బాబా తేజమును చూచెదము. బాబా ఈ సూత్రమును ననుసరించి బాబా తేజమును చూచెదము కాక బాబా కూర్చున్న విధానమును చూడుడు. అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేలు కుడి పాదముపై వేసి ఉన్నారు. కుడి కాలు బొటను వ్రేలుపై చూపుడు వ్రేలున్న మధ్య వ్రేలును ఉన్నవి. చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి. ఆ కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటను వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము.
బాబా నివాసము వలన షిరిడి ఒక యాత్ర స్థలమాయెను. అన్ని మూలల నుండి ప్రజల చెటకు గుమ్మిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండిరి. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవ్వరు? వీనిలోనేదైనా నొక దానిని కానీ అన్నియూ కానీ అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య గనులుగా నుండువారు. ఆనందమున కవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్రిక్తుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేడివారు. అనేక సార్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేడివారు. ఈ ప్రకారముగా సందర్భ అవసరములను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేడిది. వారి జీవితము అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేడిది కాదు. వారి ముఖార విందమును చూచుట యందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట యందు కానీ, వారి లీలలు వినుట యందు కానీ తనిమి తీరేడిది కాదు. అయినప్పటికీ సంతోషముతో నుప్పొంగుచుండేవారము. వర్ష బిందువులను లెక్కించగలము. తోలు సంచిలో గాలిని మూయగలము. కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలోనొక్క దానిని గూర్చి చెప్పెదము. భక్తులు ఆపదలు కనుగొని భక్తులను బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచట చెప్పుదుము. బాలాసాహెబ్ మిరీకర్ సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపార్గాంకు మమల్తాదారుగా నుండెను. అతడొకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములనడిగి జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగెను. నీకు మన ద్వారకామయి తెలియునా? బాలాసాహెబ్నకు ఆ ప్రశ్న బోధపడకపోవుటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునెదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె వడి నాశ్రయించిన వారి కష్టములు అన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదము ఇచ్చి వారి శిరస్సుపై చెయ్యి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా, బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియునా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి
అతడు మిక్కిలి భయంకరమైనవాడు. కానీ ద్వారకామయి బిడ్డలను అతడేమి చెయ్యగలడు? ద్వారకామయి కాపాడుచుండగా పాము ఏమి చెయ్యగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకోగల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబా నీ విషయమే అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితలీ వెళ్ళి ఆనందించమనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యముగా నుండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామాతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపారు. బాబా ఇట్లు అనెను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంకాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలీ చేరిరి. ఆంజనేయ ఆలయములో బస చేసిరి. కచేరీలో పనిచేయు వారెవ్వరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూలన కూర్చొని మాట్లాడుచుంటిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను. దానినెవ్వరూనూ చూడలేదు. అది బుసకొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా ముందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమాయెను. బాపు సాహెబ్ బూటి నానా డెంగెల్ అను గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ బూటి షిరిడీలో నుండునప్పుడు ఒకనాడు ఇట్లు అనెను, ఈ దినము నీకు అశుభము, నీకీ దినము ప్రాణగంధమున్నది. ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురి చేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపు సాహెబ్తో ఇట్లనెను, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణముందని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కరలేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాపు సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయినెత్తి కొట్టబోయెను. బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకర్ కర్రను తీసుకుని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండమని ఆడిన బాబా పలుకులకు బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను. అమీర్ షర్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ షర్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్ళవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని
వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను. చావడీలో కూర్చొనమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు, అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామములో ఇంకేదైనా స్థలము బాగుండేడిది, కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చొనమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభదారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదియును కాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ షర్కర్ అక్కడ నుండెను. కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపార్గం పారిపోయెను. అచటొక ధర్మశాలలో దిగెను. అక్కడొక పకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. పకీరు నీళ్లు కావెలననగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను తాగి పకీరు చనిపోయెను. అమీర్ చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారము తెచ్చిన వాడగుటచే తనక పకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అచట నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడీలోనే ఉండి రోగ విముక్తుడయ్యెను. ఒక నాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతర్ తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను, కానీ ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ షర్కర్ బాబా లీలలను చూచి అచుటకు పాము వచ్చెనని బాబా అనుమానించి ఉండునని అనుకొనెను. బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటల చెయ్యు క్రియల భావమును అమీర్ గ్రహించుచుండెను. అమీర్ తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించెను. అబ్దుల్ను లాంతర్ తీసుకొని రమ్మనెను. అంతలో అచటొక పాము కనపడెను. అది తలను కిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీర్ను కాపాడెను. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏక్నాథ్ మహారాజ్ రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణము చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాత్ పంత్ కూడా శ్రోత్తమాయను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి యొక్క ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు విను వారులందరూ మైమరచి ఉండిరి.
అందులో హేమాత్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాత్ పంత్ భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదట దానినెవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణ శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాత్ పంత్ తన కుడి భుజముపై ఉన్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు గమనించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న ఇతరులకు భంగము కలగ చెయ్యకుండా ఉత్తరీయము 2 చివరలను పట్టుకొని దానిలో తేలు ఉండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేసెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉంటిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చుండెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రమే కిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది కర్రలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది ఎటు కాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుంటిరి. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకునిరి. బాబా యొక్క అభిప్రాయము. ముక్తారాం అనునొక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాత్ పంత్ అందులకు ఒప్పుకొనెను. అది సరి అయిన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. ముక్తారామ్మను నొక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచిదే జరిగినదనెను. హేమాత్ పంత్ అందులకు ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదు అనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. పాములను చంపుటనే మంచిదనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనెను. హేమాత్ పంత్ వానిని తప్పక చంపవలనన్ను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబానడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవులయందు నివసించుచున్నాడు. అవి సర్పములు కాని తేళ్ళు కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి ప్రాణములు భగవంతుడు సకల జీవుల యందు నివసించుచున్నాడు. అవి సర్పములు కాని తేళ్ళు కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవత్ ఆజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయినా కానీ ఎవరిని ఏమీ చేయలేరు.
ప్రపంచమంతయు వానిపై నాధారపడి ఉన్నది. ఎవ్వరూనూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో నుండవలనని అందరినీ రక్షించేవాడు దైవమే. భగవంతుడు సకల జీవులయందు నివసించుచున్నాడు. అవి సర్పములు కానీ తేళ్ళు కానీ కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతు కోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవత్ ఆజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయినా కానీ వారిని ఆజ్ఞ లేకుండా ఎవరిని ఏమీ చెయ్యలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరూనూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అవసరమైన కలహముల యందు చంపుట యందు పాల్గొనక ఓపికతో నుండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ మాస్టర్స్, చక్కగా అన్ని జీవకోటి సకల ప్రాణులను మనము ప్రేమించాలని చక్కగా ఈ సకల కోటి అన్ని జంతువులను కానీ జీవకోటిని, ప్రతి ఒక్క జీవకోటిని మనం ప్రేమించవలెను. ఓకేనా? దేని ఎందు చంపుట వంటి కలహాలకు మనం పూనుకొనవద్దు. చక్కటి ఒక అద్భుతమైన మెసేజ్ను మనం తీసుకున్నాం కదా. ఇంకొంచెం సేపు, ఒక్క నిమిషం, ఆఖరి నిమిషం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, ధ్యానంలోనే ఉండండి. ఇప్పుడు వరకు మనం విన్న ఈ కథలను, లీలలను అన్నిటినీ కూడా సంపూర్ణంగా మనలో నింపుకోవటం కోసం ఆఖరి క్షణం చక్కగా ఎరుకతో ధ్యానం చేయండి. ఇది చాలా ముఖ్యమైనది మనకి, ఈ ఆఖరి క్షణాలు. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి.
మాస్టర్స్ ఎలా అనిపించింది? నాకైతే కళ్ళు మూసుకున్న కొన్ని క్షణాలు కూడా స్టార్టింగ్లో కానీ చాలా ఎనర్జీస్ అయితే నేను ఫీల్ అయ్యానండి. ఆ శక్తి తరంగాలు నేను డెఫినెట్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇలా ఏంటో చాలా చక్కగా ఉంది. నాకు కొన్ని క్షణాలు ధ్యానంలో ఉన్నా కానీ చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? ఈరోజు ధ్యాన స్థితిలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకునే టైంలో మీ శరీరంలోనికి ఏ విధమైన శక్తి తరంగాలు ప్రసరించాయి? మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ని మీరు ఎలా రిసీవ్ చేసుకోగలిగారు? నాకు తెలియచేయండి మీ అనుభవాన్ని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పటి వరకు సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. మరి మరొక సెక్షన్లో కలుసుకుందాం. బాయ్ అండి, బాయ్.